టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 38వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ విలువ కట్టారు పండితులు. సో ఈ టార్గెట్ను కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలో 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలు బయ్యర్లకు అందించారు వెంకటేష్. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము దులిపేసింది. సో మొత్తానికి 1 నెల 10 రోజుల పైన అయింది ఈ సినిమా వచ్చి. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ సాధించింది. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో మొత్తం కలెక్షన్స్ $2.93 మిలియన్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు గ్రాస్ వసూళ్లు చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తొలి రోజు 45 కోట్ల వసూళ్లు తీసుకువస్తే 3 రోజులకి 100 కోట్ల క్లబ్లోకి చేరి 106 కోట్ల వసూళ్లు వచ్చాయి. 7 రోజులకి 203 కోట్ల రూపాయల వసూళ్లు, 14 రోజులకి 286 కోట్ల వసూళ్లు వచ్చాయి. 25 రోజులకి 317 కోట్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక 14 లక్షల రూపాయలు 37వ రోజు, 12 లక్షల రూపాయలు 38వ రోజు వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఈ మూవీ ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు అందించింది. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి. ఈ ఏడాది సంక్రాంతికి అద్భుతమైన విజయం వచ్చింది. వచ్చే ఏడాది కూడా వీరి కాంబినేషన్లో సినిమా రావాలని సినీ ప్రేక్షకులు, అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 చిత్రాలు వచ్చాయి. అందరూ కూడా వెంకీ చిత్రానికి జై కొట్టారు.